ఎవ్రీవన్, టుడే వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానండి. మన సబ్స్క్రైబర్ లో ఒకరు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించమని అడిగారనమాట. సో అందుకని చెప్పేసి టుడే కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ ఎలా చేయాలి అన్నది ఒక సైజ్ తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. మనకి టుడే 34 సైజ్ బ్లౌజ్ ని కటింగ్ ఎలా చేయాలో చూసిద్దాం. వచ్చేసేయండి. బాడీ మెజర్మెంట్ నే ప్రిఫర్ చేస్తానన్నమాట. కొంతమంది బ్లౌజ్ కూడా మెజర్మెంట్ గా తెచ్చిస్తారు కదా, సో అలా కూడా నేను కటింగ్ అయితే చేస్తాను. ప్రెసెంట్ వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే నెక్స్ట్ మీరు బ్లౌజ్ అయితే ఇలా అయితే మెజర్ తీసేసుకుందాము. షోల్డర్స్, చెస్ట్, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోయర్ చెస్ట్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఆర్మ్ రౌండ్, హ్యాండ్స్ హోల్, బ్లౌజ్ హైట్ అండి. ఇది వచ్చేసి 4 టక్ బ్లౌజ్ అనమాట. 1 మీటర్ లైనింగ్, కాటన్ లైనింగ్ తీసుకొని షింక్ చేసేసి ఐరన్ కొట్టేసి అయితే తీసేసుకున్నానండి. సో ఇది 2 ఫోల్డ్స్ అనేది తీసేసుకున్నాను అనమాట. ఇలా 2 ఫోల్డ్స్ తీసేసుకున్నాను. సో బ్లౌజ్ హైట్ 13.5 ఇంచ్. బాటమ్ 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ అనేది స్టిచెస్ కోసం అయితే తీసేసుకున్నాను. షోల్డర్ పార్ట్ వచ్చేసి 5.5 ఇంచ్ అయితే తీసేసుకున్నాను. షోల్డర్ డౌన్ అండి, ఇది కూడా 5.5 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. సో చెస్ట్ 34/4 చేస్తే మనకి 8.5 వస్తుందండి. సో నేను 8.5 దగ్గర మార్క్ అనేది వేసేస్తున్నాను అనమాట. సో కస్టమర్ అయితే కొద్దిగా స్టిచెస్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టమన్నారు. సో కింద మనకి లోయర్ చెస్ట్ వచ్చేసి 29 ఇంచెస్ అనమాట. సో అప్పుడు నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసేసుకుంటే 8.20. సో అక్కడికి ఒక మార్క్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం అయితే మార్క్ అయితే చేసేసాను అనమాట. సో చంక లోతుకండి ఇక్కడ నేను 1.2 ఇంచెస్ అయితే మార్క్ అయితే చేసేసాను. సో ఇక్కడి నుంచి నేను చంక లోతును అనేది మార్క్ చేస్తున్నాను అనమాట. ఆర్మ్ రౌండ్ కోసం వచ్చేసి నేను ఇలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. సో మనకి 34/4 చేస్తే 8.5 వచ్చిందండి. సో దీంట్లో -1 చేస్తే మనకు ఈ చంక ఆర్మ్ రౌండ్ అనేది రావాలన్నమాట. అంటే ఇది 7.5 ఇంచెస్ అనేది మనకి ఈ ఆర్మ్ రౌండ్ రావాలి. సో మనకి ఇక్కడ 7.5 అన్నది ఆర్మ్ రౌండ్ వచ్చేసింది. సో 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం అయితే పెట్టేసామన్నమాట. సో నెక్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 2.2 తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి కస్టమర్ బాడీ మెజర్మెంట్ ప్రకారం అయితే నేను నెక్ తీస్తున్నాను. ఇక్కడ డోరీ అయితే కస్టమర్ ప్రిఫర్ చేయలేదండి. సో ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది నేను షోల్డర్ దగ్గర డౌన్ దించేస్తున్నాను అనమాట, షేప్ కోసం అని. సో బ్యాక్ నెక్ వచ్చేసి మనకి కస్టమర్ 8.5 అంటే 8.5 ఇంచెస్ వచ్చేసి ప్రిఫర్ చేశారండి. సో నెక్ డీప్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ 2.5 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను అనమాట. దీన్ని స్ట్రైట్ గా ఇలా డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ రౌండ్ నెక్ కోసం అయితే షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇలా ఇంకొద్దిగా షేప్ అనేది మనకి బోల్డ్ గా రావాలి అన్నప్పుడు ఇక్కడ ఒక 0.3 ఇంచెస్ అయితే నేను ఇలా లోత్ అయితే తీసేస్తున్నాను అనమాట. దీనివల్ల ఏమైతుందంటే మనకి నెక్ షేప్ అన్నది కొద్దిగా బ్రాడ్ అయ్యి మనకి కొద్దిగా యూ షేప్ అన్నది నీట్ గా కనిపించేస్తుందండి. అంటే అక్కడక్కడే లేకుండా కొద్దిగా బ్రాడ్ గా అయితే బోల్డ్ గా అనేది వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా చాలా మంది మిస్టేక్ చేసేది అంటే బోల్డ్ యూ షేప్ రాకపోవడానికి కారణం ఏమంటే ఇదే అనమాట. సో ఇక్కడ నేను 2.5 ఇంచెస్ అయితే తీసేసుకొని బోల్డ్ గా రావడానికి అని చెప్పేసి ఇక్కడ 0.2 or 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఈ లోతు భాగాన్ని తీసుకున్నప్పుడు మనకి బ్యాక్ రౌండ్ నెక్ అనేది చాలా నీట్ గా అయితే కనిపించేస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్ టక్ కోసం అని చెప్పేసి ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంది కదండి, ఈ పాయింట్ కి స్ట్రైట్ గా అయితే మనకి బ్యాక్ టక్ అయితే రావాలన్నమాట. సో ఇందులో హాఫ్ అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. అంటే 8.25 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో దీన్ని హాఫ్ చేసైనా కూడా మనము ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. టక్కు కోసం చెప్పేసి నేను టక్కు కోసం వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ కటింగ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి కొద్దిగా షేప్ కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అండి, ఎక్కువ కూడా కాదు, 1/2 ఇంచ్ అన్నది నేను ఇలా షేప్ అనేది గీసేస్తున్నాను అనమాట.
ఆఫ్టర్ బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. సో మనకి క్లాత్ షేప్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ ని నేనైతే బ్యాక్ పార్ట్ ని ఇలా ఈ విధంగా ఈ వైపుకి అంటే ఈ 2 ఫోల్డ్స్ ఓపెన్ ఉన్న వైపుకి ఇలా నెక్ భాగాన్ని ఇలా వేసి సో అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను. సో దీనికి అవుట్లైన్ అనేది వేసేస్తున్నాను అనమాట. ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను స్టిచెస్ కోసము. సో ఇక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను. సో మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, స్ట్రైట్ గా 6 ఇంచెస్ అనమాట. సో 6 ఇంచెస్ ఒక మార్క్ చేసేస్తున్నాను. సో క్రాస్ గా తీసుకున్నప్పుడు మనం 6½ ఇంచెస్ వస్తుంది అనమాట, ½ ఇంచ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అక్కడ ఒక మార్క్ అనేది పెట్టేశాను. 6 స్ట్రైట్ 6 క్రాస్ 6½ అనమాట. సో స్ట్రైట్ లైన్ ఒకటి ఇచ్చేసాను. సో ఇలా కొన అయితే డ్రా చేసేసాను అనమాట. సో ఇక్కడ ఒక మార్క్ అయితే వేసేసాను. ఇంకా ఈ పార్ట్ అనేది తీసేసానండి. సో ఇక్కడ వచ్చేసి నెక్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి మీరు బాగా గుర్తు పెట్టుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఒక 1½ అలా ఇంచెస్ నుంచి మనము ఇక్కడ డౌన్ అనేది దించుకోవాలండి. అప్పుడు మనకి నెక్ షేప్ అన్నది నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా అలా చిన్ని డాట్స్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్. సో ఇలా నెక్ రౌండ్ అయితే ఇచ్చేసాను అనమాట. సో నెక్ రౌండ్ కొద్దిగా బ్రాడ్ గా కావాలా అనుకున్న వాళ్ళు, అంటే దగ్గరగా లేకోకుండా కొద్దిగా బ్రాడ్ గా కావాలనుకున్న వాళ్ళకి ఒక్క 0.2 ఇంచెస్ అండి, బ్యాక్ నెక్ చెప్పిన విధంగానే 0. సో ఇక్కడ 0.2 ఇంచెస్ అన్నది ఎక్స్ట్రా తీసుకొని నేను ఇలా రౌండ్ నెక్ అనేది ఇచ్చేస్తున్నానండి. సో ఇలా అన్నది నెక్ పార్ట్ అయితే ఇలా తీసేసుకున్నాను అనమాట. సో చెస్ట్ హైట్ మనము బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడే చెస్ట్ హైట్ కూడా తీసేసుకుంటాము. సో ఇలా చెస్ట్ హైట్ తీసుకున్నప్పుడు మనకు 12 ఇంచెస్ వచ్చేసింది అనమాట. సో స్టిచెస్ కోసం వచ్చేసి నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో 13 ఇంచెస్ తీసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి వచ్చేసి 6 ఇంచెస్ వచ్చిందండి. సో 6 ఇంచెస్ కి నేనైతే కింద వచ్చేసి 2.75 ఇంచెస్ అయితే క్రాస్ బెల్ట్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను దాన్ని మైనస్ చేస్తే నాకు 4.5 ఇంచెస్ అన్నది తీసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనకి 1.5 ఇంచెస్ అనేది లాస్ అవుతుందండి, ఎందుకంటే స్టిచెస్ కోసం లాస్ అవుతుంది అనమాట. ఇక్కడ ½ ఇంచ్ స్టిచ్ కోసము, కింద ½ ఇంచ్ స్టిచ్ కోసము, ఇక్కడ వచ్చేసి టక్ కోసము సో ½ ఇంచ్. సో 3 హాఫ్స్ కలిపితే మనకి 1½ ఇంచెస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ కూడా అంతే అండి, 4 టక్ బ్లౌజ్ అన్నాం కదా. సో 4 టక్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ వచ్చేసి 2 ఇంచెస్ కావాలన్నమాట. సో ఈ 34 సైజ్ కి ఈమె బాడీ మెజర్మెంట్ కి సో క్రాస్ బెల్ట్ అన్నది కూడా మనము మెజర్ చేసింటాము. సో క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2.75 వచ్చినప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ లో ఎడ్జ్ లో వచ్చేసి 2 ఇంచెస్ అన్నది క్రాస్ బెల్ట్ రావాలన్నమాట. సో 2 ఇంచెస్ క్రాస్ బెల్ట్ అన్నప్పుడు మనము ఇక్కడ 1½ ఇంచు మైనస్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఇక్కడ మనకి టక్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 1½ ఇంచ్ మాత్రమే నేను మైనస్ చేశాను. సో ఈ 3 డాట్స్ ని కలుపుతూ డ్రా అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా నేను టక్కులు కూడా మెజర్ చేస్తానండి, అప్పుడే మనకి ఫ్రంట్ షేప్ అన్నది చాలా నీట్గా వస్తుంది అనమాట. సో ఈ 34 సైజ్ బ్లౌజ్ కి మనకి బాటమ్ టక్ అన్నది 2½ ఇంచ్ ప్లస్ ½ ఇంచ్ స్టిచెస్ కోసం. సో 3 ఇంచెస్ టోటల్ గా 3 ఇంచెస్ అయితే ఇలా మార్క్ అయితే క్రాస్ గా చేసేస్తున్నాను అనమాట. సో ఇలా సో 1 ఇంచ్ స్టిచెస్ లోపల స్టిచ్ కోసము ఇలా, సో అనదర్ 1 ఇంచ్. సో ఇలా 1 ఇంచ్ అయితే 2 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. సో ఇలా ఈ 3 డాట్స్ ని అయితే కలుపుతూ ఇలా మొత్తం డాట్స్ అయితే పెట్టుకొని షేప్ అన్నది డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఇలా షేప్ అయితే క్రాస్ బెల్ట్ కోసం ఇదైతే చేసేసుకోవాలి. ఇక్కడ నుండి మనము చంక లోతునైతే తీస్తున్నామండి, ఇది కూడా 0.5 అనమాట. సో ఇక్కడ మనం మార్క్ చేసిన దగ్గర నుంచి ఇలా చిన్నగా ఒక లైన్ అయితే డ్రా అయితే చేసేస్తున్నాను. సో ఇలా డాట్స్ పెట్టిన తర్వాత షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇది చంక లోతు తీసేసాను అనమాట, ఇది ఫ్రంట్. సో ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాం. సో ఫ్రంట్ పార్ట్ అండి ఇది. సో ఇక్కడ నుంచి మనము ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక ½ ఇంచుని కిందకు పెట్టి
ఇలా ఒక కచ్చా అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా అంతేనండి, ఇలా 3 కచ్చాలు అయితే తీసేసుకుంటున్నాను. సో ఇలా ఇక్కడ ఇలా 1/2 ఇంచ్. సో ఇంకొక టక్ అండి. సో ఇలా మనము క్రాస్ గా ఇలా అన్నాం అనుకోండి, ఇలా మనకు ఒక పాయింట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఇలా ఒక కచ్చా ఇచ్చేస్తున్నాను. ఇక్కడి నుంచి మనము ఇలా కొద్దిగా ఇలా అన్నాం అనుకోండి, సో ఇక్కడి నుంచి కూడా మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా షేప్ అయితే ఏర్పడుతుంది. సో ఇక్కడ ఒక కచ్చా అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి 4 టక్స్ కి కచ్చాలు అయితే ఇచ్చేసాం అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. భాగం దగ్గర అయితే ఒక చిన్న కచ్చా అనేది ఇచ్చేస్తున్నామండి. ఇక్కడ టక్ దగ్గర కూడా ఒక చిన్న కచ్చా అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఈ మార్కింగ్ కి ఇలా రోలర్ తీసుకొని నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్ వచ్చేటట్టుగా ఇలా ఒక మార్క్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. సో మనం బ్యాక్ తిప్పి కూడా చూస్తే మనకి ఇలా మార్కింగ్ అయితే పడిపోయి ఉంటది. సో ఇదనమాట. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలాంటి పార్ట్ అనేది వస్తుందండి. సో ఈ పార్ట్ దగ్గర మనం క్రాస్ బెల్ట్ అయితే తీసేసుకుంటాం అనమాట. సో ఇలా అయితే స్ట్రైట్ లైన్స్ అయితే వేసేస్తున్నాను. సో మనకి 2.75 అన్నది మనం తీసేసుకున్నాం కదా. సో ఇక్కడ 2.75 కి +1 అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో దానికి +1 అనేది యాడ్ చేస్తే సో మనకి 3.4 అన్నది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి మనము ఇక్కడ కూడా 3 ఇంచెస్ అన్నది తీసేసుకుంటున్నాము. సో ఇక్కడ కూడా మనము 2.75 అన్నది తీసేసుకుంటున్నాను అనమాట. సో షేప్ కోసం అని చెప్పేసి ఇలా ఒక చిన్న షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. సో క్రాస్ బెల్ట్ షేప్ అండి, ఇది క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో రిమైనింగ్ ఈ క్లాత్ లో వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా 2 ఫోల్డ్స్ ని మరి ఇంకొక ఫోల్డ్ చేసి దీన్ని 4 ఫోల్డ్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ స్ట్రైట్ చేసుకోవడానికి అని చెప్పేసి మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. దేక్కో చదవద్దు. సో మనకి హ్యాండ్స్ హైట్ వచ్చేసి 10.5 ఇంచెస్ అండి. సో 10.5 ఇంచ్ కి అయితే నేను ఒక మార్క్ అనేది వేసేస్తున్నాను. ఇంకొక 1/2 ఇంచెస్ వచ్చేసి స్టిచెస్ కోసం అయితే తీసేసుకుంటున్నాను. సో టోటల్ ఇక్కడి నుంచి మనకి 11.5 ఇంచెస్ అండి. 10.5 + 1 ఇంచ్ అనమాట. సో ఇక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి ఈ చంక లోత్ అన్నది మనము ఒక 2.5 ఇంచెస్ తీసేసుకుంటున్నాం అనమాట. అంటే ఎందుకంటే మనకి 7.5 ఇంచెస్ వచ్చేసింది కదా ఇక్కడ చంక ఆర్మ్ రౌండ్ అన్నది. అందుకని చెప్పేసి నేను ఇక్కడి నుంచి డౌన్ ఎంత తీసుకుంటున్నాను, 2.5 ఇంచెస్ తీసేసుకుంటున్నాను అనమాట. 2.5 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి 7.5 ఇంచెస్ కి ఒక మార్క్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కి ఒక మార్క్ అనేది వేసుకొని ఇక్కడి నుంచి నేను చంక డౌన్ అన్నది ఇలా దించేస్తున్నాను అనమాట. సో ఇలా హ్యాండ్ డౌన్ అన్నది తీసేసాను అనమాట. సో ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హోల్డ్. హ్యాండ్స్ హోల్ మనకి ఎంత వచ్చేసింది సార్ చూసేసుకుందాం. హ్యాండ్ హోల్ వచ్చేసి మనకి 10 ఇంచ్ వచ్చింది అనమాట. సో 10 ఇంచ్ కి అంటే 10/2 చేస్తే 5 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇక్కడికి ఒక మార్క్ అనేది వేసేసాను. ఇక్కడ 1.75 ఇంచెస్ కి అయితే ఎక్స్ట్రా స్టిచెస్ కోసం నేను పెట్టేశాను. ఇలా ఒక షేప్ అయితే ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి టేప్ సహాయంతో నేను ఇక్కడ హోల్ టు ఆర్మ్ భాగానికైతే ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి 1.75 అన్నది నేను మార్క్ చేస్తూ ఇక్కడ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం ఇలా లైన్ అనేది వేసేసాను. ఫైనల్ గా మన హ్యాండ్ షేప్ అన్నది ఇలా వచ్చేస్తుంది అనమాట. సో కటింగ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడి నుంచి ఈ భాగాన్ని ఇంకొక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా అయితే తీసేసుకొని ఇక్కడి నుండి ఈ హ్యాండ్ పార్ట్ ని ఈ 1/2 ఇంచ్ కవర్ చేసే విధంగా పెట్టి సో ఇక్కడి నుంచి మనకి ఎక్స్ట్రా స్టిచెస్ ఎంత కావాలా 1.75. సో అక్కడి నుంచి నేను ఇంకొకసారి ఇలా మార్క్ అనేది చేసేస్తున్నాను అనమాట. సో ఇలా సో ఇలా తీసేస్తే నాకు ఈ హ్యాండ్ కి ఎక్స్ట్రా క్లాత్ అన్నది నేను ఇలా రెడీ చేసేసుకుంటున్నాను.
సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ అన్నది రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఒక చిన్న కచ్చా అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న కచ్చా అనేది ఇచ్చేసి సో ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి హ్యాండ్ అనేది ఇలా కనిపిస్తుందండి. సో ఇక్కడ 1.5 ఇంచెస్ నుంచి మనం ఇక్కడ ఒక మిడిల్లో ఒక లైన్ వేసి 0.75 ఇంచెస్ అనేది నేను ఇక్కడ లోత్ అయితే తీసేస్తున్నాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ కి ఇది ఎస్ షేప్ లో, సో ఇలా ఎస్ ఆకారం అన్నది మనం డ్రా చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న కచ్చా అనేది ఇచ్చేస్తున్నాను. సో దీన్ని ఒకటి ఇటువైపుకి ఒకటి ఇటువైపుకి ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసిన భాగంలో అయితే లైనింగ్ పార్ట్ లో అయితే ఇలా 1 ఇంచ్ తేడాతో అయితే నేను ఉక్కుల పట్టీకి మార్క్ అయితే చేసేస్తున్నానండి. ఓకే, కట్. ఇది మెయిన్ క్లాత్ అండి. సో మనకి 34 సైడ్ బ్లౌజే కాబట్టి నాకు ఇది వచ్చేసి 80 పాయింట్ అనేది కట్ చేశారనమాట. సో ఆల్రెడీ, సో అందుకని చెప్పేసి నేను చిన్న బ్లౌజే కాబట్టి ఇలా 2 బార్డర్స్ వచ్చాయి. వీళ్ళు వచ్చేసి బ్యాక్ బార్డర్ వద్దన్నారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలా 2 బార్డర్స్ ని ఇలా చేసి 4 ఫోల్డ్స్ మీద హ్యాండ్స్ అయితే పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ అవుతుంది కదండి. సో అందుకు ఇలా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అయితే తీసేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేస్తే మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఈక్వల్ గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలా. సో బ్యాక్ పార్ట్ ని తీసేసుకొని ఇక్కడ ఇలా ఉంచి సో కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అన్నది వచ్చేసింది. సో ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ ని కూడా ఇలా చూసి పార్ట్ అయితే ఇలా సెట్ చేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి స్టిచెస్ లో అయితే కొద్దిగా క్లాత్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది అండి. సో రిమైనింగ్ ఈ క్లాత్ లో నేను ఈ బార్డర్ ని ఎక్కడ పడుకోకుండా ఇలా అయితే తీసేసుకుంటున్నాను అనమాట. కంప్లీట్ అయిపోయిందండి. సో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, సో క్రాస్ బెల్ట్ అనమాట. సో ఈ వీడియో కటింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో అయితే నాకు తెలపండి. సో నేను దాన్ని వీడియో రూపంలో మరి మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ.